ఏ క్యా హై? ఏ పుట్టుమచ్చ హై కదా. ఇది క్యా హై? ఇది కూడా పుట్టుమచ్చ హై. నా మచ్చ నీకెలా వచ్చింది బాబు? నువ్వు నా బాబు కాబట్టి బాబు కదా బాబు. అవును బాబు. ఎదరావు బాబు. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఆల్సో పుట్టుమచ్చస్. కాదా, నేను నీ తండ్రిని కాబట్టి నా మచ్చ నీకు వచ్చింది. సేమ్ స్పాట్ లో సేమ్ మచ్చ వీడికి ఎలా వచ్చింది? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మనలాగే వాడి తండ్రి కూడా మచ్చ ఉండొచ్చు కదా. వాడి తండ్రి ఎవరు? కౌన్ హై? వాళ్ళ అమ్మని అడిగితే తెలుస్తుంది. వాడి అమ్మ ఎవరు? కౌన్ హై? ఇట్రా ట్యాంక్ మండ్ మీద చిలక జోసం గాడు ఉంటాడు. ఈ ₹10 తీసుకెళ్లి వాడు చెప్తాడు. చిలక జోస్యం గారు చెప్పడరా, నీ పిలకను పట్టుకుని 2 పీకితే ఆడు చెప్తాడు. ఏమిటి? నీ సమాధానాలు పరమ రొటీన్ అయిపోతున్నాయట. ఈసారి నువ్వు ప్రశ్నలు చదువు, నేను సమాధానాలు చెప్తాను. డాక్టర్ నేనా నువ్వా? ఈ మాత్రం బోర్డు ప్రశ్న సమాధానం చెప్పడానికి డాక్టరే కానక్కర్లేదు. కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడని చెప్పొచ్చు. నువ్వు చదువు, నువ్వు రాయ్, దూరంగా నిలబడు. సరే చెప్పు చూద్దాం. గన్నవరం నుంచి అన్నవరం అరుణ. అన్నయ్య, నాకింకా పెళ్లి కాలేదు. గర్భం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? పక్కలో ఎవరు లేకుండా ఒక్కదాన్నే పడుకోమని చెప్పు. ఓకే. దువ్వ నుండి గువ్వ గోపాలం. బెదరు. ఏంటి బెదరు? నా వయసు 20 సంవత్సరాలు. నన్ను 3 బిడ్డల తల్లి కోరుకుంటుంది. కలిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆవిడ 4 బిడ్డలకు తల్లి అవుతుంది. ఈ బెదరేమో బిడ్డకు తండ్రి అవుతాడు. నువ్వు రాయ్. పెద్దాపురం నుంచి మెంతికూర వెంకటేశ్వరరావు గారు. హలో బాబాయ్, రండి. ఏంటి ఇలా వచ్చారు? ఏంటి విశేషాలు? మా శ్రీరామ్ గారు ఈ మధ్యన అదోలా ఉంటున్నాడు రా. ఒకసారి ఆసుపత్రి తీసుకురాపోయారా? టెస్ట్ చేస్తాను. ఏం వద్దులే, అసలు విషయం ఏంటని గట్టిగా నిలదీస్తే నిజం చెప్పాడు రా. ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేంచుకుని మీకు నిజం చెప్పేశాడా? ఇప్పుడు మరి బిట్టి బిట్టిగా చెప్పాడా? ఫుల్ గా చెప్పేశాడా? ఫుల్ గా చెప్పేశాడు. ఏది నేపాల్లో మనిషిని పెళ్లి చేసుకోవటం, కాపురం చేయటం, అది కూడా చెప్పేశాడా? ఒక పెళ్లి కాపురం ఏంట్రా, అది కూడా చెప్పేశాడు. ఏంటి మనీషాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడం, హాస్పిటల్లో మనీషాకు పుట్టిన బిడ్డని వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డని నమ్మించి సీతకు దత్త చెప్పటం, మనీషా తిరిగి నేపాల్ వెళ్ళిపోవటం, ఈ విషయాలన్నీ చెప్పేశాడండి. వాడేవి చెప్పలా, అన్ని నువ్వే చెప్పేశావు. హలో, నేను మనీషాని. నువ్వా? ఏమైందండి? అబే ఏం లేదు. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు? దూరం కదా వినపడదని. నేను మాట్లాడుతున్నది నేపాల్ నుంచి కాదు, ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి? మీ ఆఫీస్ కి ఎదురుగా ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి. ఎదురుగా ఉన్న బూత్ నుంచా? ఇదిగో నువ్వు అక్కడే స్టడీగా ఉండు, వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఇదేంటి మనిషా ఇంత సడన్ గా వచ్చేసావు? సడన్ గా ఏం రాలేదు, నేనే తీసుకొచ్చా. నాన్న, నీకు మనిషాలో తెలుసు? నీ తోగ్గాన్ని 2 పీకితే ఈ నేపాల్ స్టోరీ మొత్తం కక్కాడు. నిన్ను తండ్రిని చేసి మన వంశాన్ని నిలబెట్టిన తల్లిని ఒంటరిగా వదిలేస్తావా? మనం ఉండగా తను అనాథగా బతకాలా? ఏం చేయండి మరి? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మనీషా నా కోడలుగా నా ఇంటికి రావాలి. ఇంటికా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. సీత ఇంట్లో ఉండగా ఎలా కుదురుతుంది? ఐ డోంట్ నో. తను రావాలంతే, లేదా టీవీ టవర్ పైకి ఎక్కి దూకి చస్తా. అది కాదు నాన్న, ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది? నాకు 10 రోజులు టైం ఇవ్వు. సరే, అంతవరకు తను ఎక్కడ ఉంచుతా? గిరి ఇంట్లో ఉంచుతా. ఏమండి, బాబు ఎలా ఉన్నాడు? వాడిని చూడాలని ఉందండి. రేపు స్కూల్కి తీసుకొస్తాను, అక్కడ చూద్దు కానీ. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలని తీసుకో. ఓకే? ఎవరితో పట్టుకుని అమ్మ అంటావేంటి? పళ్ళు రాలగొడతాను. ఏంటో పిచ్చి పిచ్చి మాటలు. లేకపోతే అది అమ్మ అమ్మలా ఉందని అమ్మ అన్నాను. అమ్మలాగేం లేదు, ఆంటీలా ఉంది. పోనీ ఆంటీ అని అనుకో బాబు. రా, ఐస్ క్రీమ్ తింటూ గాని. నాకొద్దు. ఏ రోగం? ఐస్ క్రీమ్ తింటే పళ్ళు పాడవుతాయని, జలుబు చేస్తుందని అమ్మ చెప్పింది. డాడీగా నేను చెప్తున్నాను, ఒక ఐస్ క్రీమ్ తింటే కొంపై మునిగి పోదు, వెళ్ళి తీసుకో. కావాలంటే నువ్వు తిను, నాకొద్దు. బాబు ఫోన్లేండి, వాడిని దగ్గర తీసుకునే అదృష్టం నాకు లేదు. అమ్మా! బాబు! 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 ఏమైంది? అయ్యో, రక్తం వస్తుంది. బాబు, ఏమ్మా, నొప్పిగా ఉందా? బాధపడకు, తగ్గి
తగ్గిపోతుంది. ఏమండి, భార్యాభర్తల మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదంటారు, అవునా? అవును. మరి జరిగిన విషయాన్ని నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? అది అసలు ఏం జరిగిందంటే మీరు చెప్పక్కర్లేదు, నాకు బాబు అంతా చెప్పాడు. చెప్పాడా? చెప్తాడు వీడు. పాపం, ఆవిడ బాబు కోసం అంత త్యాగం చేస్తే కనీసం నాకు మాట చెప్పొచ్చుగా. నిజంగా ఆవిడకి చేతి దండం పెట్టాలి. సీత, నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావని తెలుసుంటే ఈ విషయం నీకు అప్పుడే చెప్పేవాడిని. నిజంగా అమ్మాయి చాలా మంచిది. ఎంత మంచిది కాకపోతే కట్టుకున్న చీర చింపి మన బాబు కట్టుకడుతుంది. కట్టుడేమిటి? నిన్న బాబుకి దెబ్బ తగిలితే ఆ ఐస్ క్రీమ్ అమ్మ ఎవరో చీర చింపి కట్టుకట్టిందటగా. అంటే ఆ విషయం చెప్పాడా నీకు? లేకపోతే ఇంకేం చెప్పాడనుకున్నారు? అదే, నేను అదే అనుకున్నాను. అంత మంచి పని చేస్తే కనీసం అమ్మాయికి థ్యాంక్స్ అన్నా చెప్పారా? ఇంటికి రమ్మని పిలిచారా? పిలుద్దామని అనుకున్నాను, కానీ పిలిస్తే నువ్వు బ్యాడ్ ఫీల్ అవుతావని మానేశాను. నేనెందుకు బ్యాడ్ గా ఫీల్ అవుతాను? పదండి. ఎక్కడికి? స్కూల్ దగ్గరికి. దేనికి? ఆవిడకి థ్యాంక్స్ చెప్పి ఈ చీర ఇద్దామని. ఈ మాత్రం దానికి నువ్వెందుకు సీత? అది నేను ఇచ్చేస్తాను. ఆడపిల్లని చూస్తే ఆవిడ దూరం పారిపోతారు, మీరే వస్తారు. రండి. గాడ్ సేవ్ మీ. ఈ అమ్మాయి మమ్మీ నాకు కట్టు కట్టింది. ఇది చూడండి. అరే మీరా? ఏమండి, ఎవడెవరో మీకు తెలుసా? అబే, నాకు అసలు తెలీదు. అదేంటండి, అప్పుడే మర్చిపోయారా? ఆ రోజు హాస్పిటల్లో బాబు ఏడిస్తే పాలిచ్చింది ఈవిడేనండి. ఓ, అలాగా. నమస్కారం. బాగున్నారా? బాబుకి మీకు ఏదో అనుబంధం ఉన్నట్టుంది. ఆ రోజు వీడి ఆకలి తీర్చారు, నిన్న దెబ్బ తగిలితే కట్టు కట్టారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ఈ చీర తీసుకోండి. నాకెందుకండి? ఆగరకండి. తీసుకో, నేపాల కొని చేరే. అది తీసుకోండి. అవును, అప్పుడు మీ ఆయన వెళ్ళిపోయాడన్నారు, తిరిగొచ్చాడా? ఏంటి, రాలేదా? అసలు ఆ వెదవకి నిన్నలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడానికి మనసులో ఒప్పింది. దొంగ చచ్చినోడు, వాడు ఎక్కడున్నా సుఖంగా ఉండడు. తప్పకుండా నీ ఉసురు వాడికి తగులుతుంది. ఇదిగో సీత, అలా తిట్టకే, బాగోదు. ఎందుకు బాగోదు? ఓహో, మీరు కూడా మగవాళ్ళే కదా? కాదు, తన భర్తను తన ముందే తిడితే పాపం తట్టుకోలేదు. ఎంతైనా లేడీ కదా. అదే కదా మీ మగాళ్ళ ధైర్యం. అసలు నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సింది. ఎక్కడున్నా 4 తగిలించి తీసుకొచ్చి పడేద్దరు. సీత, ఏంటండి? అతను ఎందుకు దూరంగా ఉంటున్నాడో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలుసుకోకుండా మాట్లాడుకో. అది కాదండి, పాపం ఇంత మంచి పిల్లని వదిలేసి వెళ్ళిపోవడానికి వాడికి అసలు మనసులో ఒప్పింది. అవును, నువ్వెక్కడుంటున్నావు? అది నేను గుడి దగ్గర పడుకుంటాను. అదేంటి, నీకెవరూ లేరా? అయ్యో పాపం, ఒంటరిగా ఎలా ఉంటున్నావమ్మా? అసలే రోజులు బాగుండి చావడం లేదు. మొన్న మా వీధిలో ఒక ఆవిడ సినిమా చూసొస్తుంటే 4 రౌడీ వెధవలు ఎత్తుకెళ్ళిపోయి పాడు చేసి చంపేశారు. ఓ పంచి, నువ్వు మా ఇంటికి వచ్చి. మన ఇంటికా? అవునండి, పాపం నీడలే నాడిది. నాకు కూడా ఇంటి పనికి వంట పనికి తోడుగా ఉంటుంది. అది కాదు సీత, తను ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం అంత మంచిది కాదు. పైగా నేను మగాడిని, తన వయసులో ఉంది. నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటారు. 10 మంది 10 రకాలుగా అనుకున్నా నాకేం పర్లేదు. మీ మీద తన మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. నమ్మకం ఉంది సరే, తను వచ్చాక చిన్న చిన్న పొరపాట్లు జరిగితే నేను సర్దుకుంటాను, సరేనా? నువ్వు సరే అంటే నేను సరే. రా. వద్దండి, ఇదిగో నేను నీకు అక్క లాంటి దాన్ని. మాట్లాడకుండా రా. నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా. వెళ్ళు. నువ్వు వెళ్ళు. రా. చూడు, మాయ చేసి వాళ్ళ మ్యారేజ్ చేసావు. ఏదో రకంగా మేనేజ్ చేసి మనీషాని నా ఇంటి కోడలుగా తెచ్చుకునే ఐడియా ఏదైనా చెప్పు. అదిరిపోయే ఐడియా చెప్తాను. సరిగ్గా మీకు 25 ఏళ్ళు. 25 ఏళ్ళంటే ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. మరి అదే నేను చెప్పేది ఫ్లాష్ బ్యాక్. 25 ఏళ్ల క్రితం మాట. బిజినెస్ టూర్ మీద మీరు నేపాల్ వెళ్ళారు. అక్కడ మంచుగడ్డ మీద జర్రున కాలు జారి మీ పని మనిషి మీద పడ్డారు. అది నెల తప్పింది. మీరు ఇండియా వచ్చారు. టుర్రు 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 అని కట్ చేస్తే 25 ఏళ్ళు గడిచాయి. జస్ట్ బీపీ చెకప్ చేసుకోవడం కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ బెడ్ మీద ఆ పని మనిషి పడుకునుంది. మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టి, ఏమండి నేనండి, నేపాల్ పని మనిషిని, ఇది మీ కూతురండి అని చెప్పి మనీషాని మీ చేతుల్లో పెట్టి చలని బట్టలు తన్నేసింది. యాజ్ ఇట్ ఈస్ గా ఈ స్టోరీ స్క్రీన్ ప్లే చేతులని చెప్పండి, మనీషాని తెచ్చి మీ ఇంట్లో పెట్టండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఎలా ఉంది ఐడియా? ఇదేంటి సార్, ఐడియా చెప్తే గిఫ్ట్ ఇస్తారనుకుంటే ఈ టైప్ లో పీకారండి. నాకు పని మనిషికి పుట్టిన పిల్ల నాకేమవుతుందిరా? కూతురు. ఆ పిల్లకి నా కొడుకు ఏమవుతాడరా? అన్నయ్య. యాంటీ సెంటిమెంట్ ఐడియా ఇచ్చానా? భయ్యా పెద్దదంతో చెప్పి చిన్నదన్న తీసుకొచ్చేసాడు. మీ కోరిక తీరిపోయింది. దేవతామూర్తుల్లా ముగ్గురు ఎంత ముచ్చటగా ఉన్నారా? వాళ్ళని అక్కడ కొమ్మలు నాపి కొత్త కోడలకి హారతి పట్టుకొస్తా. అలాగే. ఆగండి ఆగండి ఆగండి. ఏ మావయ్య గారు హారతి తెస్తున్నారు. హారత దేనికి? రావమ్మ మహాలక్ష్మి రావమ్మా నీకు. మోయా,
సంప్రదాయం అమ్మా కుడికాయలు పెట్టిరా అమ్మా. కుడికాయలు పెట్టి రావడానికి సీత కొత్త కోడలు కాదు కదా. నేను రమ్మంటుంది సీతను కాదురా తన్ని రా అమ్మా. పని మనిషి కూడా కుడికాలు పెట్టి రావాలా మావయ్య? పని మనీషా. పని మనిషి ఏమిటమ్మా? అవును మావయ్య, పాపం తనకి వెనక ముందు ఎవరూ లేరట. వెనక ముందు లేకపోతే ఏమిటమ్మా? వాడున్నాడు నేనున్నాను. బాబా సీత అంటున్నది ఈ వెనక ముందు కాదు. తను అనాథ అనాథ ఒంటరిగా ఉంటుందని జాలిపడి వంట మనిషిగా ఇంటికి తీసుకొచ్చింది. అలాగా అయినా కూడా నువ్వు కుడికాయలే పెట్టిరా అమ్మా. నా ఇంటికి మొదటిసారిగా వస్తున్నావు కదా. మావయ్య గారికి సెంటిమెంట్లు ఎక్కువ. కుడికాలు పెట్టరా. ఏరా నిన్ను తండ్రిని చేసిన పెళ్ళాన్ని ఈ ఇంటికి ఇల్లాలుగా తీసుకురారంటే పని మనిషిగా తీసుకొస్తావా? నీకు సిగ్గు అనిపించట్లేదు? బాగా అనిపిస్తుంది, కానీ నేనేం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. 10 రోజుల లోపు పని మనిషిగా వచ్చిన మనీషా నీకు భార్యగా, నాకు కోడలుగా, బాబుకు అమ్మగా, సీతకు తోబుట్టువుగా, ఈ ఇంటికి ఇల్లాలుగా ఈ ఇంట్లోని సెటిల్ అయిపోవాలి. లేదా సూసైడ్ చేసుకుంటావు అంతేగా? కాదు, సీతకు నేనే నిజం చెప్పేస్తా. అప్పుడు నేను సూసైడ్ చేసుకుంటాను. రే వీడు అన్నంత పని చేస్తాడేమోరా. ఊరుకోండి, భయ్యాలు ఎందుకు చేస్తాడు? పెద్దదనికి నచ్చెప్పి చిన్నదని ఇంట్లో సెటప్ చేస్తాడు, చూసుకోండి. అదే కనుక జరిగితే ఈ జన్మకి నాకు ఇంకేం అక్కర్లేదురా. వాళ్ళిద్దరూ మా వాడితో కలిసి ఉంటే ఆకుపట్ల పెట్టరా. అది పకోడీ తిందాం తెచ్చుకున్నాను. పకోడియా? ఇది నాకు కష్టపెట్టవా? అది నువ్వు తినకూడదు. ఏ అదేమన్నా మేడిని చెప్పాను పకోడియా? ఇదిగో అల్లరి చెక్కు, ఇది పకోడీ కాదు మల్లెపూలు. ఎవరికి? నీకే. తల్లో పెట్టుకుని గేట్ దగ్గర నించుంటావని. కామెడియా? లేకపోతే మల్లెపూలు ఎవరు తెస్తారు? మరి అదే ఎవరికి తెచ్చావు అని.